సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం డాక్టర్ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఎడారిలో కూడా గులాబీలు పూలు పూయించేంత నాలెడ్జ్ కానీ థాట్ కానీ మనకు క్రియేట్ అయితే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆకలిస్తేనే తెలుస్తుందండి ఎలా ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనేది. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా డబ్బులు కూడా పెట్టాను, ఓకేనా, చాలా డబ్బులు కూడా పెట్టేసి నేను బాగా సంపాదించేయాలి, ఓకేనా. ఇక్కడ ఏమన్నా మీకు ఒక గమ్మత్ అనేది కనిపించింది ఈ రెండు మాటల్లో? నేను చాలా బాగా డబ్బు సంపాదించాలి, నేను బాగా డబ్బులు కూడా పెట్టాలి. ఏం సాధించాడు ఆ మనిషి? డబ్బును సంపాదించాడు, డబ్బును కూడా పెట్టాడు, ఇంకా కొత్తగా ఏమైనా చేశాడా? వాడు దాంట్లో లైఫ్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, తేడా లేకుండా ఒకటే చేశాడు, రెండే చేశాడు. డబ్బును బాగా కూడా పెట్టాలి, బాగా డబ్బును సంపాదించాలి, బాగా డబ్బును కూడా పెట్టాలి. ఈ ఆలోచన చాలామందికి ఉంటాయి. డబ్బును ఎందుకు కూడా పెట్టాలి? నేను అంటాను, డబ్బును ఎందుకు కూడా పెట్టాలి. ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం గతంలో. డబ్బులు కూడబెట్టడం వల్ల, ఇన్సూరెన్స్ చేయడం వల్ల, అవి చేయడం వల్ల, ఇవి చేయడం మనకు సెక్యూరిటీగా ఉంటుందనే ఆలోచన ద్వారా మనం పొదుపు చేస్తాం. ప్రతిదీ అప్పుడే కూడబెట్టాలనే ఆలోచనలు వస్తాయి, ఓకేనా. అంటే నీ యొక్క లైఫ్కి నువ్వే డేంజరస్లో పడేస్తున్నావు. అంటే నీ యొక్క లైఫ్ మీద నీకే నమ్మకం లేదు, రేపు ఏదో అవుతుంది అనే ఉద్దేశంతో నువ్వు డబ్బును కూడబెట్టి సెక్యూర్గా పెట్టుకుంటున్నావు దాన్ని, ఓకేనా. మనం ఏం చెప్తున్నామంటే డబ్బు సంపాదించడం అనే దాంట్లో నువ్వు ఎంజాయ్ చేయమని చెప్తున్నాం, ఖర్చు పెట్టమని చెప్తున్నాం, ఒక లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయమని చెప్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతి దగ్గర డబ్బును కూడబెట్టాలి, ఎలా కూడబెట్టాలి, ఎంత కూడబెట్టాలి, వచ్చే దాంట్లో ప్రతిదీ లెక్కలే. మీరు చూడండి, వస్తుంది 50 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. ఇక మధ్యతరగతి తీసుకుంటే అది అసలు లెక్కనే రాదు. అది ఒక డబ్బున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ లెక్కలన్నీ ఇలాగే ఉంటాయి, ఓకేనా. వాళ్ళ లెక్కలన్నీ ఇలాగే ఉంటాయి. మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీ యొక్క లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక 2-3 రకాలుగా ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది 2-3 రకాలుగా ఉండాలి. రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్ని మీరు ఏం చేస్తారంటే అది ఏనాడు కూడా తగ్గకుండా చూసుకోండి, ఓకేనా. అంటే దినదిన ప్రవర్తమానంగా అది అభివృద్ధి చెందాలి తప్ప దాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకోండి, ఓకే. దాన్ని కేవలం ఏం చేస్తారంటే మీ యొక్క పెద్ద పెద్ద ఎసెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే కేటాయించండి, ఓకేనా. మీకు ఒక పెద్ద ప్లాట్ కొనాలని ఉంది, లేకపోతే పెద్ద బిల్డింగ్ కట్టాలని ఉంది, ఒక కారు కొనాలని ఉంది, ఇంతకంటే ఏముంటాయి? కోరికలు ఏముంటాయి మనకి? ఇప్పుడు బాగా డబ్బు సంపాదిస్తే ఏముంటాయి? ఇవే ఉంటాయి కదా. అంతకంటే ఏముండవు. ఓ లగ్జరీస్ లైఫ్ ఒకటి, వీటన్నిటి పెద్ద పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే వాటికి దాన్ని ప్లాన్ చేసుకోండి. ప్యాసివ్ ఇన్కమ్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా పిల్లలకి కేటాయించండి. కొన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో పడేట్టుగా. ఇల్లు నడవడానికి, ఇల్లుకు సంబంధించినటువంటి కొన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ వాళ్ళకు సెట్ చేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు రెగ్యులర్ వచ్చే బిజినెస్ నుంచి మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. దాన్ని అలాగే మీరు పక్కన జమ చేయాల్సిన అవసరం లేదు. బాగా ఖర్చు పెట్టండి, ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేయండి. మీ యొక్క మనీని మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే అంత పొందడం అనేది జరుగుతుంది. ఎన్నో రకాలుగా స్ప్రెడ్ చేయొచ్చు అని మనం చెప్పాం. ఫస్ట్ మనం 10% అని మనం చెప్పాం. 10% మనకు వచ్చిన దాంట్లో మనం వచ్చిన ఇన్కంలో మనం స్ప్రెడ్ చేయాలని చెప్పాం. దానాల రూపంగా ఆర్ఫన్ హౌసెస్ కానీ, లేకపోతే గోశాలకు కానీ, వీటన్నిటి కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మిగతా వాటి బర్డన్ మీ మీద ఉండదు. మీరేం చేశారంటే వాటికి తగ్గట్టు ఇన్కమ్ పక్కన పెట్టేశారు. కాబట్టి కేవలం మీరు రోజు చేసేవారి బిజినెస్తోని మీకు కావాల్సిన ఎడ్సెట్స్ కొనుక్కోవడం లేదా మీ యొక్క లగ్జరీకి మాత్రమే ఉపయోగించండి. మళ్ళీ వాటితో మీకు సంబంధం లేదు, వాళ్ళతో మీకు సంబంధం లేదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే పాసివ్ ఇన్కమ్ ఉందో. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే మీరు డబ్బును పొదుపు చేయడమా లేదంటే నేను సంపాదించడమా, ఈ రెండింటి నుంచి మీరు బయటపడతారు ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు ఏమైపోద్ది, మీకు ఎందుకు పొదుపు చేయాలనుకుంటున్నారంటే ఎప్పుడైనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రేపు పాలు దొరకట్లేదని మనకు ఒక పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. ఏమనంటే ఆ పాలు షార్టేజ్ ఉన్నాయని. వెంటనే ఈరోజు ఏం చేస్తాం మనం? ఒక 10 పాల ప్యాకెట్లు తెచ్చుకొని పెట్టుకుంటాం, ఓకేనా. రేపు వాటర్ కుళాయి రావట్లేదు అని చెప్పగానే ఏం చేసుకుంటాం? డ్రమ్ములో అన్నింటిలో ఫుల్ఫిల్ చేసుకొని పెట్టుకుంటాం, ఓకేనా. ఇలా ఏదైతే మనకు కొరత అని అనుకుంటామో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. డబ్బు కొరత నువ్వు అనుకున్నావు కాబట్టి దాన్ని సేవ్ చేస్తున్నావు. అవును, అర్థమవుతుందా? మన సబ్జెక్ట్లో కొరత అనేది లేదు కదా, మన సబ్జెక్ట్లో కొరత అనేది లేదు. కాబట్టి నువ్వు ఒక డ్రెస్ తీసుకున్నావు, ఆ డ్రెస్ డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా పెద్దది మాత్రం తీసుకో.
తక్కువనే అని చెప్పేసి కుర్చీదైతే తీసుకో కదా, నీకు సరిపడేది తీసుకుంటావు కదా, నీకు సరిపడే డ్రెస్సే తీసుకుంటావు. అది ఎంత రేట్ ఎక్కువైనా తక్కువైనా సరే నీకు సరిపడేది తీసుకుంటావు కదా. అలా నీకు సరిపడేంత డబ్బు సంపద ఐశ్వర్యం ఇక్కడ ఉంది అని ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మిస్తావో ఆటోమేటిక్గా నీకు సరిపడే నిరంతరం సరఫరా అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు దాన్ని సేవ్ చేసే అవసరమే ఉంది, అనవసరంగా దాని గురించి ఆలోచించే అవసరం ఉంది. రేపు దొరకదు అన్నప్పుడు నువ్వు ఆలోచించాలి. మీకు గాలి మీకు బుద్ధి తెలిసిన పొడిచి ఇప్పటివరకు గాలి ఎప్పుడన్నా ఆగిపోయిందా? పీల్చుకునే గాలి ఎంత అంటే అంత ఉంది కదా, ఎక్కడ పోతే అక్కడ అంత ఉందా లేదా? అవునా కదా? అలాగే డబ్బు కూడా ఒక గాలిలాగా నీ చుట్టూ వ్యాపించింది. అంటే నీ అవసరాలన్నీ తీర్చడానికి అది సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే అది అవసరాలు తీర్చడానికి నీకు సిద్ధంగా పుష్కలంగా నీ చుట్టూ ఉందో నువ్వు దాని గురించి ఆలోచించే అవసరం లేదు ఇక. ఎస్, అర్థమైందా? కాబట్టి మీ యొక్క ఆలోచనలు ఊహలు ఎలా ఉండాలంటే, నేను ఎంత ఉందో మన సబ్జెక్ట్లో ఒక వర్డ్ చెప్పుకుంటాం మనం, ఏమనంటే నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను అన్నప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత సంపాదించాలనుకుంటే అంత డబ్బు రానే వస్తుంది కదా. నువ్వు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు దానికి సరిపడే డబ్బు రానే వస్తుంది కదా. ఇంకా మళ్ళీ రేపటి సేవింగ్స్ గురించి మీరు ఆలోచించే అవసరం ఏముంది. కాబట్టి ఈ విధంగా మీకు వచ్చిన డబ్బుని ఇలా డిజైన్ చేసుకోండి. మీ ఖర్చులు మీ యొక్క యాసెట్స్ వేరు, పిల్లలకి ఫ్యామిలీకి ఇంట్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ఏమైందంటే అది మీ మీద బర్డన్ పడదు, ఇది మీ మీద బర్డన్ పడదు, వాళ్ళు మీ మీద బర్డన్ పడదు, మీరు వాళ్ళ మీద బర్డన్ కారు, ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. మన దగ్గర డబ్బు ఎప్పుడైతే వస్తుందో అర్హతకు మించి అది మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుందండి. ఇందాక ఒక మాట అన్నారు కదా, స్ప్రెడ్ చేయటం అనేది. ఆ స్ప్రెడ్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో తెలియకుండానే పచ్చోట్ల నుంచి మన దగ్గరికి వచ్చి ముందు పడుతూ ఉంటుంది. అది ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మన మణిమంత్ర ఫ్యామిలీలో ఉండే ఇన్ని వీడియోలు విన్న తర్వాత మీకు ఇప్పుడు అర్థమైంది. అదే అనేది కరెక్టే. అవును, ఏ రకంగా సరే ఆ రొటేషన్లో ఏదో రకంగా మన దగ్గర అయితే రోజు డబ్బు మనల్ని తాకి వెళ్తూ ఉంటుంది. అదైతే చెప్పండి. ఎక్సలెంట్ సార్. అది ఆ స్పర్శ అనేది జరగాలి. నేను అందుకే ఏం చెప్తానంటే పిల్లలకు కూడా డబ్బులు లెక్కెట్టించండి. ఆ డబ్బు స్పర్శ అనేది మీరు అన్నారు కదా ఇందాక, ఏదో రకంగా వచ్చి తాకెళ్తుంది రోజు. అయితే ఇక్కడ విచిత్రం అవుతుందంటే, ఇప్పుడు మనం విని చెప్తున్నాం, ఇప్పుడు అందరూ వినే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఏదో సాధించారు కాబట్టి ఇలా మాటలు మాట్లాడుతున్నాం. మా దగ్గర అసలే లేదు కదా. నేను అసలు లేనప్పుడే స్టార్ట్ చేసాం. అది వాళ్ళకి తెలియదు కదా. డబ్బున్న వాడు ఏదైనా మాట్లాడగలుగుతాడు, డబ్బున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు వీళ్ళని ఎవరైనా అనుకోవచ్చు. మీరు ఒక మాట అన్నారు కదా ప్రీవియస్ ఎపిసోడ్లో, ఏ మాట అంటే అభ్యాసం సాధన రెండు ఖచ్చితంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అది ఉండాలి. అది లేకుండా మనం మాట్లాడేదాన్ని పారామీటర్గా తీసేసుకొని ఎవరేది మాట్లాడినా కూడా ఈ రెండూ లేకుండా అర్హత సంపాదించుకోకుండా మాట్లాడలేము, చాలా వేగ్గా ఉంటుంది. కాబట్టి వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఉంటే ఇవన్నీ మీరు అన్నట్టు ప్యాసివ్ ఇన్కమ్ పెడతాము, లగ్జరీస్కి వేరే కేటాయిస్తామని ఉంటే అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చేయను మీకు తెలియదు కాబట్టి అలా వచ్చి వెళ్ళిపోతుంది డబ్బు మళ్ళీ. కాబట్టి మన వచ్చే డబ్బు కానీ సంపద కానీ ఐశ్వర్యం కానీ ఎప్పుడు మనతోనే స్థిరంగా ఉంటూ తరతరాలకు సరిపడా అది ఒకే రకమైన స్టేబుల్గా ఉండడానికి సంపూర్ణమైన జీవితం ఎలా జీవించాలని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎస్, రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.